హలో గైస్. 'మాన్స్టర్ వర్స్' అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. మీకు తెలుసు నేను 'మాన్స్టర్ వర్స్‌కి' ఎంత పెద్ద ఫ్యాన్ అని. అందుకే మన ఛానెల్‌లో 'మాన్స్టర్ వర్స్' మీద చాలా వీడియోస్ చేశాం. ఎన్నో వీడియోలు చేసినప్పటికి కూడా నాకు ఇంకా చేయాలనిపిస్తూనే ఉంటుంది. అందుకే చేస్తున్నా. మొన్న 'మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్' సీజన్ 2 ట్రైలర్‌కి సంబంధించిన వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీకు చూడాలనిపిస్తే వెంటనే చూసేయండి. అయితే ఇన్ని వీడియోలు చేసినా నేను ఒక ముఖ్యమైన వీడియో చేయడం మర్చిపోయా అని అనడం కంటే కూడా ఈ వీడియో చేయడానికి ఇన్ని రోజులు వెయిట్ చేశా అనడం బెస్ట్. అదే 'మాన్స్టర్ వర్స్' టైమ్‌లైన్. చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. అసలు 'మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్‌కి' మరియు 'మాన్స్టర్ వర్స్' మూవీస్‌కి సంబంధం ఏంటి? కనెక్షన్ ఏంటి? ఇంతకీ ఈ 'మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్' ఈవెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు జరిగాయి? ఇలా చాలానే అడుగుతున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీకు ఈ 'మాన్స్టర్ వర్స్' టైమ్‌లైన్ పూర్తిగా ఇంకా మంచిగా అర్థం కావాలి. అందుకే నేను మీకు ఈ 'మాన్స్టర్ వర్స్' టైమ్‌లైన్‌ని పూర్తిగా మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. గజిబిజిగా ఉన్న ఈ టైమ్‌లైన్‌ని ఒక క్రోనోలాజికల్ ఆర్డర్‌లో చెప్పే బాధ్యత నాది. అలాగే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 'మాన్స్టర్ వర్స్‌కి' 'మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్' సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 'కాంగ్ ది స్కల్ ఐలాండ్' ఈవెంట్స్ ముందు, అలాగే దాని తర్వాత 'గాడ్జిల్లా' మూవీ ఈవెంట్స్ ముందు, అలాగే దాని తర్వాత, అలాగే 'గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్' ఈవెంట్స్ ముందు అసలు ఏం జరిగిందనేది ఇందులో చూస్తాం. అంతేకాకుండా నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటంటే అసలు టైమ్‌లైన్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సిన 'మాన్స్టర్ వర్స్' ప్రీ హిస్టరీ ఉంది. ప్రీ హిస్టరీ అంటే ఇంతకీ టైటన్స్ ఎలా జన్మించాయి? ఎలా భూమిపైకి వచ్చాయి? హాలో ఎర్త్ ఎలా క్రియేట్ అయింది? టైటన్స్ మధ్య వార్ ఎలా స్టార్ట్ అయింది? గాడ్జిల్లా మరియు కాంగ్ మధ్య వార్ ఎందుకు జరిగింది? గిడోరాని గాడ్జిల్లా ఎలా ఎదుర్కొనింది? షిమో ఎలా ఫస్ట్ ఐస్ ఏజ్‌కు కారణమైంది? స్కార్కింగ్ ఎలా సబ్ అటామిక్ రియల్మ్‌కు కింగ్ అయ్యాడు? ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో విషయాల గురించి ప్రీ హిస్టరీ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము ప్రీ హిస్టరీ స్టోరీ పక్కన పెట్టేస్తే మెయిన్ స్టోరీ టైమ్‌లైన్ ఈవెంట్స్ అన్నీ కూడా 90స్ నుండి జరుగుతాయి. 90స్ ఈ టైంలో టైటన్స్ అన్నీ కూడా ఎక్కువగా హైబర్నేషన్‌లో అంటే నిద్రలో ఉంటాయి. అలాగే మనుషులకు ఇలాంటి కొన్ని స్పీసీస్ ఉన్నాయని కూడా తెలియదు. కానీ ఇలాంటివి ఉన్నాయని కొన్ని ఆధారాలైతే దొరుకుతాయి. 1915 ఐన్‌స్టీన్ రిలేటివిటీ థియరీ కనుక్కుంటాడు. ఈ థియరీ అనేది తర్వాత న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి యూజ్ అవుతుంది. ఈ న్యూక్లియర్ బాంబ్స్ వల్ల హైబర్నేషన్‌లో ఉన్న టైటన్స్ అన్నీ కూడా మేల్కొంటాయి. వాటిల్లో ముఖ్యంగా గాడ్జిల్లా. 1926 ఈ టైంలో హాలో ఎర్త్ ఒకటి ఉంది అని హ్యూమన్స్ అయితే కనుగొంటారు. 1930 స్కల్ ఐలాండ్‌పై వండరర్ అనే ఒక షిప్ అయితే ల్యాండ్ అయ్యి డెస్ట్రాయ్ అయ్యి మునిగిపోతుంది. ఆ షిప్‌లో ఉన్న వాళ్ళకు ఏమైందో ఎవరికీ తెలీదు. ఇంకా స్కల్ ఐలాండ్‌లో ఉన్న ఇవి ట్రైబ్ వాళ్ళు షిప్‌లో భాగమైన ఇంటీరియర్ పార్ట్‌ని ఒక టెంపుల్‌గా డిజైన్ చేస్తారు. అలా వాళ్ళు దాన్ని కాంగ్‌కు అంకితం చేసిన ఆలయంగా మారుస్తారు. ఆ టెంపుల్‌లో ఇవి ట్రైబ్ వాళ్ళు కొన్ని రాక్ పెయింటింగ్స్‌ని వేస్తారు. ఈ పెయింటింగ్స్ కాంగ్ ఇంకా స్కల్ క్రావెల్స్ మధ్య జరిగిన కథనైతే చూపిస్తాయి. 1938 ఫ్రాన్స్‌లో ఒక పురాతనమైన గుహ, దాని పేరు చావేట్ కేవ్ డిస్కవరీ అవుతుంది. ఇది హాలో ఎర్త్‌కు ఒక ఎంట్రన్స్. ఈ గుహలో భారీ జీవులు ఎముకలు మరియు కాంగ్ సైజ్ హ్యాండ్ ప్రింట్స్ అయితే దొరుకుతాయి. దీంతో హ్యూమన్స్‌కి ఒక విషయం అర్థమవుతుంది. భూమి మీద ఒకప్పుడు పెద్ద పెద్ద మాన్స్టర్స్ ఉండేవి అని. 1940స్ మాన్స్టర్ వర్స్ టైమ్‌లైన్‌లో చాలా ముఖ్యమైనది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం కాలం. ఈ సమయంలో టైటన్స్ న్యూక్లియర్ బాంబ్స్ వల్ల బయటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే అవి రేడియేషన్‌ని ఫుడ్‌గా అయితే తీసుకొని జీవిస్తూ ఉంటాయి కాబట్టి. 1941 డిసెంబర్ 7 వరల్డ్ వార్ 2 యుద్ధం జరిగే సమయంలో ఎన్నో బాంబ్స్ బ్లాస్ట్ అవుతాయి. ఈ బాంబ్స్ యొక్క రేడియేషన్‌కి టైటన్స్ చిన్నగా హైబర్నేషన్ నుండి బయటకు వస్తాయి. 1943 డిసెంబర్ యూఎస్ఎస్ లాటన్ అనే అమెరికన్ నావల్ షిప్ పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోతుంది. ఐ థింక్ ఇది భారీ టైటన్ అటాక్ వల్ల అవ్వచ్చు. గాడ్జిల్లా లేదా ఐరన్ డ్రాగన్ ఈ షిప్‌ని అటాక్ చేసి ఉంటాయి. షిప్‌లో ఉన్న అందరూ చనిపోతారు. బిల్ రాండా మాత్రమే బతికి బయటపడతాడు. బిల్ రాండా ఈ ఘటన చూసి భయపడతాడు. గవర్నమెంట్ దీన్ని యుద్ధంలో శత్రువుల దాడి అని కవర్ చేస్తుంది. బిల్ రాండా తర్వాత టైటన్స్ గురించి నిరూపించాలని అనుకుంటాడు. 1944 వరల్డ్ వార్ 2 సమయంలో సౌత్ పసిఫిక్‌లో ఎయిర్ ఫైట్ జరుగుతుంది. అమెరికన్ పైలట్ హ్యాంక్ మార్లో ఒక జపనీస్ పైలట్ గన్‌పై ఇకారిను షూట్ డౌన్ చేస్తాడు. కానీ హ్యాంక్ యొక్క ప్లేన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇద్దరు స్కల్ ఐలాండ్‌పై క్రాష్ అవుతారు. అక్కడ వాళ్ళు యంగ్ కాంగ్‌ని అయితే చూస్తారు. మొదట శత్రువులుగా ఫైట్ చేసినా కానీ తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా వీళ్ళు ఇవి ట్రైబ్ సహాయంతో బతుకుతారు. హ్యాంక్
29 ఇయర్స్ అక్కడే ఉంటాడు. 1945 అమెరికా హిరోషిమా మరియు నాగసాకిపై అణుబాంబులు వేస్తుంది. ఇది పెద్ద రేడియేషన్‌ని రిలీజ్ చేస్తుంది. టైటన్స్ అన్నీ కూడా హైబర్నేషన్ నుండి ఎనర్జీని తీసుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఈజీ సెరిజావా, ఇషిరో సెరిజావా ఫాదర్ హిరోషిమాలో షినోమోరా అనే టైటన్ చూస్తాడు. ఇంకప్పుడు గాడ్జిలా సముద్రంలో కనిపిస్తాడు. 1946 న్యూక్లియర్ బాంబ్స్ వల్ల టైటన్స్ అటాక్స్ అనేవి పెరుగుతాయి. ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ సీక్రెట్గా మోనార్క్ సంస్థను స్థాపిస్తాడు. ఈ సంస్థ టైటన్స్ను అధ్యయనం చేయడానికి యూజ్ అవుతుంది. 1950s మాన్స్టర్ వార్స్ టైమ్ లైన్లో చాలా ముఖ్యమైనది. ఇది మోనార్క్ సంస్థ పూర్తిగా ఏర్పడిన కాలం మరియు టైటన్స్తో మొదట పెద్ద ఎన్కౌంటర్ జరిగిన సమయం. ఈవెంట్స్ ఎక్కువగా మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్ సీజన్ 1 అండ్ సీజన్ 2లో చూస్తాం. 1952 యంగ్ బిల్ రాండా, లీషా మరియు కీకో మియోరా వాళ్ళు ఫిలిప్పీన్స్లో రేడియేషన్ని ట్రాక్ చేస్తూ మొదట టైటన్ అయిన అయర్న్ డ్రాగన్ని చూస్తారు. ఇది మోనార్క్ మొదటి రియల్ ఎవిడెన్స్ ఇస్తుంది. అలాగే లండన్లో గ్రేట్ స్మాగ్ జరుగుతుంది. ఇది టైటన్ షినోమోరా వింగ్స్ వల్ల కావచ్చని మోనార్క్ సస్పెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత బిల్ రాండాను మోనార్క్ వాళ్ళు జాబ్లోకి తీసుకుంటారు. 1953 ఫిలిప్పీన్స్లో మోనార్క్ వాళ్ళు ఒక షినోమోరా సెల్ను కనిపెడతారు. ఇది షినోమోరా బాడీలో ఒక పార్ట్. దాన్ని వీళ్ళు రేడియేషన్ ఇచ్చి రీజనరేట్ చేస్తారు. అనుకోకుండా ఈ సెల్ పెరిగి ఎస్కేప్ అవుతుంది. అలా మోనార్క్ హెచ్క్యూ క్వార్టర్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతాయి. 1954 అమెరికా మిలిటరీ క్యాజిల్ బ్రావోలో న్యూక్ టెస్ట్ చేస్తుంది. ఇది షినోమోరాను చంపేస్తుంది, కానీ గాడ్జిల్లాను కేవలం గాయపరుస్తుంది. గాడ్జిల్లా రేడియేషన్ నుంచి ఎనర్జీ తీసుకొని బలపడతాడు. గాడ్జిల్లా సముద్రంలోకి తిరిగి వెళ్తాడు. మోనార్క్ దీన్ని కవర్ ఆఫ్ చేస్తుంది. పబ్లిక్ న్యూక్లియర్ టెస్ట్ అని చెప్తారు. 1955 to 1956 మోనార్క్ హాలో ఎర్త్ థియరీని ప్రపోజ్ చేస్తుంది. ఇందులో బిల్ రాండా మెయిన్. 1955లో గాడ్జిల్లా మళ్ళీ స్పాట్ అవుతాడు, అది కూడా హటెరుమా ఐలాండ్ దగ్గర. 1956లో మిలిటరీకి గాడ్జిల్లా బతికే ఉన్నాడని తెలుస్తుంది. 1957 మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2 మెయిన్గా ఈ ఇయర్పై ఫోకస్ చేస్తుంది. యంగ్ రాండా, షా, మియూరా టీమ్ న్యూక్లియర్ టెస్ట్లను టైటన్స్ ఎన్కౌంటర్స్ను ఫేస్ చేస్తారు. 1959 కీకో మియూరా హాలో ఎర్త్ పోర్టల్లోకి పడిపోతుంది. అందరూ ఆమె చనిపోయింది అనుకుంటారు, కానీ తర్వాత ఆమె బతికే ఉందని తెలుస్తుంది. 1960s చాలా తక్కువ ఈవెంట్స్. ఈ 10 ఇయర్స్లో పెద్దగా టైటన్స్ అటాక్స్ ఉండవు. గాడ్జిల్లా 1954 తర్వాత హైబర్నేషన్లో ఉంటాడు. మోనార్క్ సంస్థ సీక్రెట్గా పనిచేస్తుంది. టైటన్స్ గురించి రీసెర్చ్ చేస్తుంది. హాలో ఎర్త్ థియరీ గురించి మరింత స్టడీ చేస్తారు. 1973 ఈ టైంలో ఏం జరిగింది అనేది మనకు బాగా తెలుసు. మాన్స్టర్ వర్స్ ఫ్యాన్స్ అందరూ కాంగ్ ది స్కల్ ఐలాండ్ మూవీ చూసే ఉంటారు. ఇది చూస్తే అర్థమవుతుంది. నేను ఇక్కడ మళ్ళీ చెప్తే మీకు బోర్ కొడుతుంది. ఈ ఇయర్లో కాంగ్ మరియు స్కల్ క్రావల్స్ మధ్య ఉన్న గొడవ చివరికి వస్తుంది. అలాగే బిల్ రాండా చనిపోతాడు. స్కల్ ఐలాండ్కు వచ్చిన ఆర్మీ ఆఫీసర్స్ ఆల్మోస్ట్ చనిపోతారు. అంతేకాకుండా హ్యాంక్ మార్లో ఇంటికి వెళ్ళిపోతాడు. 1980s మాన్స్టర్ వర్స్ టైమ్ లైన్లో చాలా శాంతమైన మరియు సీక్రెట్ కాలం. ఈ దశాబ్దంలో పెద్దగా టైటన్స్ అనేవి అటాక్ చేయవు. మోనార్క్ సంస్థ సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు కొత్త మెంబర్స్ని జాబ్లో తీసుకుంటూ ఉంటారు మరియు టైటన్స్ గురించి సమాచారం సేకరిస్తూ ఉంటారు. 1981 ఇషిరో సెరిజావా ఫాదర్ ఈజీ సెరిజావా మరణం తర్వాత మోనార్క్లో జరుగుతాడు. ఈజీ సెరిజావా 1945లో హిరోషిమాలో షినోమోరాని చూసినవాడు మరియు 1950స్లో గాడ్జిల్లా గురించి స్టడీ చేసినవాడు. ఇషిరో తండ్రి ఫుడ్ స్టెప్స్లో వచ్చి మోనార్క్లో కీలక సైంటిస్ట్ అవుతాడు. 1982 కీకో మియోరా చనిపోయిన తర్వాత లీషా 1962లో హాలో ఎర్త్కు ఎక్స్పెడిషన్ తీసుకెళ్తాడు. అయితే హాలో ఎర్త్లో టైం డైలేషన్ వల్ల అతను 20 ఇయర్స్ అక్కడే ఉంటాడు. ఆ తర్వాత 1982లో తిరిగి వస్తాడు. 1989 అక్టోబర్ 26 రిక్ స్టంట్మ్యాన్ మోనార్క్లో జరుగుతాడు. ఇతను ల్యాండ్ సైట్ శాటిలైట్ టెక్నీషియన్గా ఉండి మోనార్క్ శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్స్ హ్యాండిల్ చేస్తాడు. 90s మాన్స్టర్ వర్స్ టైమ్ లైన్లో ఈ 10 ఇయర్స్ ఏ పెద్ద ఈవెంట్స్ లేవు. చాలా శాంతమైన మరియు సాధారణ కాలం. టైటన్స్ ఇంకా హైబర్నేషన్లోనే ఉంటాయి. ఇంకా దీన్ని బట్టి 90s మొత్తం నార్మల్గానే ఉంటుంది. 20s నుంచి 2027 వరకు మాన్స్టర్ వర్స్ టైమ్ లైన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో టైటన్స్ లైక్ గాడ్జిల్లా, కాంగ్ గురించి పబ్లిక్ తెలిసిపోతాయి. పెద్ద ఫైట్స్ జరుగుతాయి. 2002-2009 మోనార్క్ సీక్రెట్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ టైంలో పెద్దగా టైటన్స్ అయితే అటాక్ చేయవు. టైటన్స్ ఇంకా నిద్రలోనే ఉంటాయి. మోనార్క్ సంస్థ సీక్రెట్గా పనిచేస్తూ ఉంటుంది. టైటన్స్ లొకేషన్స్ మానిటర్ చేస్తుంది. అవుట్ పోస్టులను నిర్మిస్తూ ఉంటారు. 2005 ఎమ్మా మరియు మార్క్ రసెల్ ఆర్కా అనే సౌండ్ డివైస్ని టెస్ట్ చేస్తారు. ఈ డివైస్ టైటన్స్ను అట్రాక్ట్ చేసే సౌండ్ను రిలీజ్ చేస్తుంది. ఈ డివైస్ని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో చూస్తాము.
2008 టు 2009 ఇలించియన్ మోనార్క్‌లో చేరతాడు. అలాగే చైనాలో మాద్రా యొక్క కోకన్ అయితే కనబడుతుంది. దీన్ని అవుట్ ఫోర్స్ 61గా అయితే బిల్డ్ చేస్తారు. ఈ 10 ఏళ్ళు ప్రిపరేషన్ లాంటివి. మోనార్క్ టైటన్స్ గురించి సమాచారం సేకరిస్తుంది. కానీ పబ్లిక్‌కి ఏమీ తెలీదు. 2014 ఈ టైంలో ఏం జరిగిందని తెలియాలంటే మీరు గాడ్జిల్లా మూవీ చూడాలి. మ్యూటస్ హైబర్నేషన్ నుండి బయటకొస్తాయి. ఒకటి జంజీరా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి, మరొకటి నెవాడాలో. ఇవి శాన్ ఫ్రాన్సిస్కోలో కలుస్తాయి. గాడ్జిల్లా వచ్చి మ్యూటస్‌ని చంపేస్తాడు. ఇది జీ-డే. టైటన్స్ ఉనికి మనుషులకు తెలుస్తుంది. ప్రపంచం మొత్తం షాక్ అవుతుంది. 2015 ఈ టైంలో ఏం జరిగిందని తెలియాలంటే మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 1 చూడాలి. జీ-డే అయిపోయిన 1 ఇయర్ తర్వాత కేట్ రాండా, తిను బిల్ రాండా యొక్క మనవరాలు, అలాగే కెంటారో మే మోనార్క్ యొక్క సీక్రెట్స్ని, ఫ్యామిలీ లింక్స్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అలాగే హాలో ఎర్త్ యొక్క లింక్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఓల్డ్ లిషాతో ఇంటరాక్షన్ జరుగుతుంది. 2016 కింగ్ గిడోరా అంటార్టికాలో కనబడుతుంది. ఇక్కడ దీనికి కంటైన్మెంట్ను బిల్డ్ చేస్తారు. 2017 మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 1 ప్లస్ సీజన్ 2లో చూస్తాం. హాలో ఎర్త్ టైం డెల్యూషన్ తర్వాత టైం జంప్ అవుతుంది. కేట్, మే, కీకో తిరిగి వస్తారు. లీషా యొక్క ఫేట్ అనేది రిజాల్వ్ అవుతుంది. కొత్త ఓషన్ టైటన్ థ్రెట్ అనేది ఎమర్జ్ అవుతుంది. 2019 ఈ టైంలో జరిగే ఈవెంట్స్ని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో చూస్తాం. ఎకో టెర్రరిస్ట్ అలన్ జోనా, గిడోరా రోడన్ మొదలైన టైటాన్స్ను హైబర్నేషన్ నుండి బయటకు తీసుకొస్తాడు. ఆ సౌండ్ ఆర్కర్ డివైస్ని యూజ్ చేసి గ్లోబల్ ర్యాంపేజ్ అవుతుంది. టైటన్స్ మధ్య ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. గాడ్జిల్లా గిడోరాని చంపేస్తాడు. అన్ని టైటాన్స్ గాడ్జిల్లాకు తల వంచుతాయి. అతను కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అవుతాడు. దీని తర్వాత ఐపెక్స్ సైబర్నాటిక్స్ ఇది ఒక ప్రైవేట్ కంపెనీ సీక్రెట్గా మెగా గాడ్జిల్లాను బిల్డ్ చేస్తూ ఉంటుంది. గిడోరా యొక్క మిగిలిన భాగాలను ఉపయోగించి 2024 గాడ్జిల్లా అపెక్స్ ఫెసిలిటీపై అటాక్ చేస్తాడు. మెగా గాడ్జిల్లా థ్రెట్ని సెన్స్ చేసి మోనార్క్ ప్లస్ అపెక్స్ హాలో ఎర్త్లోకి ట్రావెల్ చేస్తారు. కాంగ్ను ఉపయోగించి ఎనర్జీ సోర్స్ను కనుగొన్నాటికి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ 2 పెద్ద టైటన్స్ మధ్య ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. చివరికి ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు. మెగా గాడ్జిల్లాను కలిసి చంపేస్తారు. కాంగ్ హాలో ఎర్త్లో సెటిల్ అవుతాడు. గాడ్జిల్లా సర్ఫేస్కు తిరిగి వెళ్తాడు. ఓషన్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. 2027 ఈ టైంలో జరిగే స్టోరీ కూడా మనకు తెలుసు. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ చూడండి. ఇందులో స్కార్కింగ్ హాలో ఎర్త్తో పాటు ఎర్త్ని కూడా రూల్ చేయాలని అనుకుంటాడు షీమోని యూజ్ చేసుకొని. కానీ గాడ్జిల్లా, కాంగ్ ఇద్దరు కలిసి స్కార్కింగ్ని ఓడించి చంపేస్తారు. తర్వాత ఎవరి టెరిటరీలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. షీమో కాంగ్తో పాటు వచ్చేస్తుంది. ఇంకా దీని తర్వాత అంటే 4 or 5 years గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత సూపర్ నోవా యొక్క స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ గాడ్జిల్లా అండ్ కాంగ్ ఇంకో పెద్ద టైటాన్ని ఎదుర్కొంటారు. ఇంకా ఇది గైస్ మాన్స్టర్ వర్స్ యొక్క టైం లైన్. ఇంకా ఎవడో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టైంలో అర్థమైతే మీకు మాన్స్టర్ వర్స్ మొత్తం కూడా అర్థమైంది అనుకుంటాం. అలాగే ప్రీ హిస్టరీ గురించి కూడా ఒక వీడియో చేస్తాం. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎన్ని కోరేది లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.